सत श्री अकाल सलाम వెల్కమ్ టు బ్యూటిఫుల్ షో ఓ మై ఫ్రెండ్ కాదు ఎందుకలా కొట్టినట్టు చెప్తున్నా బి హ్యాపీ లైక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది బ్రాండ్ న్యూ షో ఇలా కలర్ఫుల్ గా ఉండగా ఏంటది నీ మీద నాకు నమ్మకం లేదు, నీకు ఇచ్చిన వాల్యూ నిలబెట్టుకోలేదు, ఇంకెక్కువ మాట్లాడకు. బాగా చెప్పాను కదరా, చప్పలు కొట్టండి. నాకు వాల్యూ లేదంటున్నాడు. ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్. ఓకే, నువ్వు సడన్ గా నా మీద వాల్యూ ఎందుకు పోయింది? నేనేం చేశాను చంటి? ఏం చేసావా? ఏం చేశాను? సిగ్గులేదు అడగడానికి? సిగ్గులేదు. ఇదంతా ఆపేసి షో స్టార్టింగ్ మనం ఇలా కొట్లాడితే బాగుండదు. మెల్లగా చెప్పి ఏం చేశాను? అసలు నీకు నాకు సంబంధం లేదు, పక్కన నిలబడి హాయ్ హలో నమస్తే ఈ రోజు ఈ షో అయిపోయినప్పుడు ఆడియన్స్ వెయిటింగ్ నీ కోసం. వాళ్ళు ఆల్రెడీ నన్ను చూసి చాలా హ్యాపీ. హాయ్ హాయ్ వెల్కమ్ టు ఓ మై ఫ్రెండ్. అలా చెప్తారా? అంటే నేను చెప్తే యాక్చువల్లీ నేను షో పేరు మర్చిపోయాను. ఓకే, వెల్కమ్ టు ద ఫ్యాంటాస్టిక్ షో ఓ మై ఫ్రెండ్. ఆల్ రైట్ ఈ రోజు మహా యాంకర్ ని నేను కాబట్టి, మహా నటిని నేను కాబట్టి నేను పిలుస్తా ఎవరు రాబోతున్నారు. పిలుదుగా నువ్వు పక్కన నిలబడు. ఓకే, ఈ రోజు ఏంటంటే అసలు స్నేహం గురించి చెప్పాలి అంటే పెద్దగా మేము చెప్పడానికి ఏం లేదంటే ప్రతి ఒక్కరికి తెలుసు స్నేహం అంటే ఏంటి అని. ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు కంపల్సరీగా ఉంటాయి. ఉంటాయే ఉండవా? యా, మన ఇద్దరి మధ్య యా జస్ట్ నో నేను ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నా. ఓకే, మన ఇద్దరం ఫ్రెండ్స్ ఏనో. ఇంత టాప్ షో కి మన ఇద్దరు యాంకర్ గా పెట్టారు. हम दुश्मन है भी हमसे प्यार और दोस्ती है. किसको प्यार है किसको दोस्ती है? कल बर्गर के लिए नहीं आया तू लड़की है क्या? हट वहां से. కాదు, ఓన్లీ తెలుగు ఆడియన్స్. ఓన్లీ తెలుగు. తెలుగు అయితే వాళ్ళకి హిందీ రాదా? నై రే, నువ్వు హిందీలో మాట్లాడకు, తెలుగు అన్నావు, తెలుగులో మాట్లాడు. ఓకే, స్నేహం గురించి మాట్లాడంటే ఈ ప్రపంచంలో ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే అమ్మ నాన్న లేకపోయినా బతకచ్చు, కానీ స్నేహితులు లేకుంటే బతకలేను అని చెప్పి ఒక గొప్ప మహాకవి చెప్పాడు. షార్ట్ కవి, ఇలాంటి షార్ట్ కవులు ఉంటారని నేను అనుకోలేదు. షార్ట్ కవులు ఉంటారు కాబట్టి చూడు ఎంతమంది స్నేహితులు ఫోటోలు పెట్టారు. చూసావా? ఇది చూసావా? వాళ్ళ పేర్లు చెప్పు. ఐ నో ఇట్స్ రానా దగ్గుబాటి అండ్ రామ్ చరణ్. ఆ పైన దట్ ఈస్ కేవి. దట్ ఈస్ టూ బ్యూటిఫుల్ పీపుల్. పేర్లు. ఇద్దరికి చష్మా ఉంది. పేర్లు. ఇద్దరికి గుండు హే. పేర్లు. సిగ్గులేదు, మనిషివి కాదు నువ్వు. బాపు గారు రమణ గారు, చెప్పు పేర్లు చెప్పు. బాపు గారు రమణ గారు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళు ఇద్దరు దే డైరెక్టర్స్. ఓకే, ఇద్దరు డైరెక్టర్లా? ఒక కెమెరామెన్ ఒక డైరెక్టర్ అయి ఉండొచ్చు. ఏ జీవితంలో చేసుకున్నావు పాపం అమ్మ? బాపు రమణలు కెమెరా అండ్ డైరెక్టర్. బాపు గారు ఇస్ డైరెక్టర్ అండ్ రమణ గారు మైట్ బి రైటర్. కన్ఫర్మా? లాక్ కీజియే. కాదు, వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పు కరెక్ట్ గా. ఎవరు బాపు గారు, ఎవరు రమణ గారు చెప్పు. కొంచెం బాగా సిగ్గుపడుతూ నవ్వే వాళ్ళు రమణ గారు. అక్కడ ఇద్దరు సిగ్గుపడుతున్నారే. ద ఫస్ట్ వన్, ద హార్ట్ఫుల్ గా నవ్వేది బాపు గారు, ద జాలిగా నవ్వేది రమణ గారు. దానిలో జాలి ఎక్కడ ఉంది? ఇద్దరు అంటే స్టోరీ నాది కదా అని అలా. ఇద్దరు స్నేహితుల మీద పుల్ల పెట్టడానికి. సరే, వాళ్ళిద్దరి విషయం వదిలేసేయి. వీళ్ళిద్దరిలో ఎవరున్నారు చెప్పు. ఇన్ని చష్మా ఉన్నాయేంటి? వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పు. నేను అప్పుడు పుట్టలేదు. మేము మాత్రం పుట్టామా? మేము వాళ్ళు పుట్టినప్పుడు పుట్టామా? నువ్వు పుట్టావు. నువ్వు కవర్తో బొటాక్స్ తో కవర్ చేస్తున్నావు అన్ని. దేంతో? బొటాక్స్. వాళ్ళిద్దరు ఎవరు చెప్పు. ఎవరిద్దరు? అక్కడ ఆయనే కదా. ఆయనే శ్రీకాంత్ గారు అండ్ శివాజీ గారు. ఏ శివాజీ? శివాజీ గొట్టుముక్కల. శివాజీ గొట్టుముక్కల పేరు అడగలే. ఆయన ఏమని పిలుస్తారు? శివాజీ రాజన్. శివాజీ రాజన్.
ఆల్రైట్, ఎనీవేస్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసాం కాబట్టి ఇద్దరు టీమ్స్ ని పిలిచేద్దాం. ఈరోజు ఏ టీమ్ అండ్ బి టీమ్ ఎవరు వస్తున్నారు అని మనం పేర్లు చెప్పే కంటే మనకు వామప్ రౌండ్ ఉంది కాబట్టి దానిలోనే వాళ్ళ పేర్లు తెలుస్తాయి కాబట్టి లెట్స్ వెల్కమ్ ఏ టీమ్. ఆల్రైట్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు బేసిక్ పాయింట్ ఏంటంటే ఒక పెద్ద పులిని పక్కన పెట్టుకుని మనం డ్యాన్స్ చేయడం ఏంటి? ఏమంటే మీరు ఇగో ఇప్పటిదాకా ఎన్ని టీవీ షోస్కి వెళ్ళారు నాకు తెలియదు, కానీ ఈ టీవీ షోకి వచ్చారు కాబట్టి ఒక స్టెప్ వేయాల్సింది ముందుకు రండి. కాదు, ఇది నాకు భయం వేస్తుంది. నేను మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి సెట్ వేయించుకుంటా, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పటికి 50 లక్షలు పెట్టాం, అవును, ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా పెడతాం. ఓ. రెడీ, టేక్ సాంగ్. మేము చేయలేవా? ఆయన 6 ప్యాక్ ఊపారు, మీరు పెద్ద గోల్ ఫ్యామిలీ ప్యాక్ అమ్మా, ఫ్యామిలీ ప్యాక్ అమ్మా. ఎవరు ఏ ప్యాక్ ఊపారు అన్నది కాదు ఇంపార్టెంట్, ఊపారా లేదా అది అది అది. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ దాస్ గారు, మీరు వచ్చారు. అసలు బేసిక్ గా ఆ సీక్రెట్లు చెప్పట్లే, వాళ్ళిద్దరి గురించి చెప్పాలిగా. మాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, సుమంత్ అని, నాకు దేవుడిచ్చిన ప్రియమైన తమ్ముడు. వాడికి ఇతను క్లాస్మేట్. ఓకే, అక్కడ వాళ్ళ ఇంట్లో ఒకసారి పరిచయం. ఓకే, మేము శ్రీశైలం వెళ్ళాము ఒక జర్నీ. ఆ జర్నీ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. సూపర్. ఎన్నేళ్ళు అయింది? 12 ఏళ్ళు. 12 ఏళ్ళు దాటింది. 12 ఏళ్ళు అంటే మిగతా విషయాలు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి ఆయన యంగ్ గా తయారయ్యారు, ఈయన ఓల్డ్ అయిపోయారు పాపం. తెలుగు సినిమాల్లో ఒక విభిన్నమైన ఒక డిఫరెంట్ విలని చేసిన వ్యక్తి కాస్ట్యూమ్ కృష్ణ గారు. అవును, వాళ్ళ అబ్బాయి ఒక మంచి కెమెరామెన్, వాళ్ళ అమ్మాయి అవునా మా పాప. వెరీ గుడ్, సూపర్. కానీ ఒక తాత ఒక మనవరాలతో స్నేహం చేయడం అనేది ఎంత అద్భుతమైన విషయం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి చప్పట్లు కొడుతూ మీరు పోడియం దగ్గరికి వెళ్ళి మీ ప్లేస్మెంట్ మీరు చూసుకున్నారుగా, అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఆల్రైట్, టీమ్ ఏ వచ్చేసింది కాబట్టి టీమ్ ఏ నువ్వు పిలిచావు కదా, ఈ రోడ్డు నాది, ఈ యాంకరింగ్ కూడా నాది, ఈ స్పేస్ నాది. సో లెట్స్ ఇన్వైట్ టీమ్ బి. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బం బం బాట్లు ఉందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బం బం బాటుకుందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు. నడుమును చూస్తే నడుమును చూస్తే నల్లగర పోల్సు. నేను పోతా బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా బయలెళ్ళిపోతా, వాంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. ఫస్ట్ టైం అమ్మాయిని చూసినట్టు ఏంటా ఫోన్ కాదు. ఆకలితో ఉన్నావా? నీ ఆకలి తొందరలో తీరిపోతులే. అంటే అన్ని నీ పోలికలేమన్నా. ఊరుకో. ఆల్రైట్, ఈ పోడియం దగ్గర మీరు వెళ్ళిపోండి. ఎనీ ప్రొడక్షన్ ఊపు మీద ఉన్నారు పిల్లలిద్దరు. మో కాదు, నడుము చూస్తే అంటే ఒకడికి నడుమే లేదు పాపం. ఓకే, సో కాదు, కాకి గోరింక మధ్యలో చిలుక మధ్యలో ఫ్రెండ్షిప్ ఏంటో తెలుసుకుందాం. పేర్లు వద్దు, బట్ ఫ్రెండ్షిప్. కాకి గోరింక మధ్యలో చిలుక. పర్మిషన్ ఇస్తే నన్ను ఫస్ట్ టైం గోరింక అన్నదట. ఇప్పుడు దాకా నన్ను అందరూ పద్ది అని పిలిచేవాళ్ళను. అర్జెంట్ గా నాకు వాసనాయకర్లో అపాయింట్మెంట్ బుక్ చేయండి, కళ్ళు
సారీ. ఈ కాకి పంది గోరింక నేను. అబ్బాయి ఏదోటి మీ వీళ్ళ ఓకే డన్. మీ ముగ్గురు మధ్య జరిగిన ఆ అద్భుతమైన దరిద్రం ఏదైతే స్నేహం అనేది ఉందో దాని గురించి చెప్పండి. ఓకేనా, మా ఇద్దరిది చెప్తాను ఫస్ట్. ఈ అబ్బాయి నేను ఈసీఎల్ నుంచి వస్తుంటే ఈ అబ్బాయి ఒక ఈసీఎల్లో లిఫ్ట్ అడుగుతుంటే హెల్మెట్ పెట్టుకొని వచ్చా. హెల్మెట్ పెట్టుకొని ఇలా లిఫ్ట్ అడుగుతుంటే హెల్మెట్ తీసి స్లోగా భయ ఎక్కడ దాకా పోవాలి భయ అన్న. అమ్మో వద్దురా నువ్వు కింద పడేస్తా. హలో రా 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 కూర్చోద్దా అన్న. అరే వద్దురా స్వామి నన్ను కింద పడేస్తే నాకు షోస్ ఉన్నాయి రాదు అంటే. అరే ఫస్ట్ బైక్ ఉన్నా కూర్చో అంటే అక్కడ ఆడియన్స్ అంతా అంటే అక్కడ ఉండే పబ్లిక్ నవ్వారనమాట. నవ్వా చూశాకే ఫ్రెండ్ జస్ట్ జోక్ చేశాను, రా కూర్చో అది ఇది అని చెప్పి అది చేస్తే భయ ఇట్లా నేను చేస్తున్నాను భయ సినిమాలో అంటే అవును నేను చేస్తున్నాను భయ ఇట్లా పిట్ట కూడా చేశాను అది ఇది అని అట్లా పరిచయం. ఓ మీరిద్దరు ఆర్టిస్టులు. యా మీ ఇద్దరు అందుకని నాకు చెయ్యాల్సిన యాక్షన్ కంటే ఒక 2% ఎక్స్ట్రా అంటే నాకు ఎక్కడ టింగ్ టింగ్ కొట్టి. అంటే మొగజాతి ఆనిముత్యం చంటన్న శిశులం అన్నప్పుడు ఆ మాత్రం ఉండాలి. ఓకే, మీ ముగ్గురికి స్నేహం ఎలా కుదిరింది? మా ముగ్గురికి ఎలా అంటే మేము ఆయన డాన్స్ క్లాస్ ఉంటుందన్న. ఆ డాన్స్ క్లాస్లో మా ముగ్గురం పరిచయం. కానీ మేమిద్దరం ఒక ఆడిషన్స్కి వెళ్ళామన్న. ఆ పెట్ట కూడా ఆడిషన్స్కి వెళ్ళాం. లోపలికి వెళ్ళాను, నేను బయటకు వచ్చి నీట్గా ఫెయిల్ అయిపోయింది అనమాట ఆడిషన్. నేను పాస్ అయినా పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ ఈ అమ్మాయి పాస్ అవ్వకూడదు అనుకున్నాను. జనరల్ గా స్నేహితుడికి ఉండే అలవాటు అది. స్నేహితుడు కాదన్న, అక్కడ వేరేగా చూసాను. అది కాదు మ్యాటర్ ఇక్కడ. నేను ఫెయిల్ అయితే నన్ను గర్ల్ ఫ్రెండ్ చేసుకోవచ్చు అని వాడి ప్లాన్. నేను ఎక్కడికో వెళ్ళిపోతా కదా సెట్ అయితే సెలెక్ట్ అయిపోతా. అందుకని అలా ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని కొన్ని ఆడిషన్స్ తీసుకెళ్ళాను. మొత్తానికి మీరు ముగ్గురు కలిసి పిట్టగోడ అనే ఒక సినిమా ఆడిషన్స్ కి వెళ్ళారు, అక్కడ స్నేహితులు అయ్యారు. సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పండి అంటే ఎస్ఏ రైటింగ్ రాస్తున్నారు. బట్ ఎనీవేస్ నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్. రౌండ్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న వామప్ రౌండ్ ఉంటుంది. వామప్ రౌండ్ ఏంటంటే మీకు వాళ్ళిద్దరు పేర్లు తెలుసు కాబట్టి మీ దానిలో ఎవరు లీడ్ తీసుకుంటారు? నువ్వు తీసుకుంటావా? ఎవరైనా ఒకటండి, మా ఫ్రెండ్స్ లో ముగ్గురు ఎవరైనా ఒకట, మీరు ఎవరు చెప్తారు? సరే నువ్వు తీసుకో. వాళ్ళిద్దరు పేర్లు నీకు తెలుసు కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పేర్లు చెప్పకుండా మీరు వీళ్ళ పేర్లు వాళ్ళు చెప్పేటట్టుగా హింట్ ఇవ్వాలి వాళ్ళకి. అది ఇట్ మై బీ ఇన్ ఎనీవే. మీరు ఏ వేలో అయినా సరే వాళ్ళకి హింట్ ఇస్తే వాళ్ళిద్దరు పేర్లు చెప్పాలి. అలాగే నువ్వు వాళ్ళిద్దరు పేర్లు వీళ్ళకి హింట్ ఇవ్వాలి. వీళ్ళు ముగ్గురులో ఎవరో చెప్తారు, వాళ్ళిద్దరు పేర్లు చెప్తారు. ఓకేనా? రెడీయా? రెడీ అన్న. లెట్స్ స్టార్ట్ ది వార్మ్ అప్ రౌండ్. సినిమాకి వెళ్ళేది వినోదం కోసం, షికారికి వెళ్ళేది కూడా వినోదం కోసమే. మనం ఏ పని చేసినా అందులో వినోదం కోసం వెతుక్కుంటాం. ఆ వెతుకులాట్లో నేనున్నా. సో డెడ్ ఈజీ. వినోద్ ఇస్ యువర్ నేమ్? ఎస్. ఆల్రైట్, నాన్న నీ పేరు చెప్పు. రూపాయి రాకముందు ఉండేవి అణాలు, ఇప్పుడు ఆ అణాలు కలిసిపోయాయి మేఘాలలో. దీనిలో పేరుంది చెప్పండి. శారదా అమ్మాయి. హర్ నేమ్ అమ్మాయి పేరు మేఘనా. మరి అంత దారుణంగా ఇచ్చేయకూడదండి క్లూస్. అంటే నా సింప్లిసిటీ అలాగా. నేను ఇంకే అనారేమో అనుకున్నా. నేను ఇంకా రూపా అనుకున్న అమ్మాయి పేరు. సరే, ఆయన పేరు ఎలాగో మీ అందరికి తెలుసు కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ వద్దు కాబట్టి ఇప్పుడు మీ పేరు చెప్పండి, మీ హింట్లు ఇవ్వండి. నీకు అంత లేదంటారు. ఆ అంత ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ అంతా తెలుసుకోవాలి. నీ పేరు ఇంత, నీ పేరు ఇంత. అనంతు. ఇంగ్లీష్ లో వాడతారు ఆ పేరుని. కమ్ అగైన్. నీకంత లేదంటారు. ఆ అంతా ఏంటో తెలుసుకోవాలంటే అదే నా పేరు. ఆ అంతా ఇంత తెలుసుకోవాలంటే అది వాడి పేరు. అదే నా పేరు. అనంత కాదు. మరి ఎంత? నీకంత లేదు అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. నీకు అంత లేదు అంటారు. నీకంత లేదంటారు దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసుకోండి. అవును, అదే నీకు అంత లేదంటారంటే యూ డోంట్ హ్యావ్ దట్ మచ్. ఆడి పేరు నువ్వు డోంట్ హ్యావ్ దట్ మచ్. లీక్ ఇట్ చెప్పండి. నాకెవడి తెలుసు? వి ఆల్ ఫెయిల్. చెప్పు. శ్రీను. శ్రీనుకి దానికి దీనికి నీకు సీన్ లేదు. నీకు అంత సీన్ సీన్ లేదు. లేదంటారు కదా. కాదు. సీన్ నువ్వు ఇంగ్లీష్ అన్నావా? సీను. సరే నీ పేరు నాన్న? మాకు చిన్నప్పుడు గ్రామర్ పుస్తకాలు వచ్చేవి. కుప్పుస్వామి మేడ్ డిఫికల్ట్ అని. కుప్పుస్వామి మేడ్ డిఫికల్ట్ అని గ్రామర్ పుస్తకాలు వచ్చేవి. అది గుర్తుకొచ్చింది నాకు. రెడీ. అందరి ఇళ్లలో ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తారు. టీవీ. దాంట్లో ఒక పేరు, ఒక కంపెనీ పేరు. సోనీ. యా. నీది? నా ఫ్రెండ్ పేరు రమ. అది చాలా ఓవరాక్షన్ చేస్తుంటుంది. దాన్ని ఆపడానికి రమ అని అంటాను. దాన్ని తిరగేస్తేనే నా పేరు. తిరగేస్తేనా? అమర్. రమేష్. రమేష్.
ఆల్ రైట్, వామప్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం రౌండ్స్ లోకి వెళ్ళిపోదాం. నాకు రౌండ్స్ అంటే చాలా ఇష్టం. ఆ రౌండ్స్ కాదండి, అది లేకపోతే ఎంతో కష్టం. ఓకే, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రౌండ్స్లోకి వెళ్ళిపోదాం. రౌండ్స్ ఏంటి అంటే 3 రౌండ్స్ ఉంటాయి ఈ గేమ్ షోలో. ప్రతి రౌండ్లో వచ్చిన 3 పార్టిసిపెంట్ నుంచి టీమ్ ఏ నుంచి టీమ్ బి నుంచి కానీ ఒక్కొక్కళ్ళు వస్తారు. ఓకే, ప్రతి రౌండ్ 2 నుంచి పార్టిసిపెంట్స్ ఆడతారు. యు షుడ్ నాట్ రిపీట్. ఎవరు మళ్ళీ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉండదు. సో 3 రౌండ్లకి 3 వస్తారు. డేట్ ఆఫ్ బర్త్ 11 కాబట్టి 1 + 1 = 2 కాబట్టి నేను సెకండ్ రౌండ్ ఆడతాను. ఆల్ రైట్, సెకండ్ రౌండ్ ఇస్ ఈవెన్ మోర్ ఫన్. మీకు చాలా దూరానొచ్చున దూర చూపు ఉంది. యు నో వాట్, లాంగ్ డిస్టెన్స్. దూరచూపు. లాంగ్ డిస్టెన్స్ సైట్. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుంది అనేది చెప్తా. ఫస్ట్ రౌండ్లో నేను ఇక్కడికి వచ్చే పార్టిసిపెంట్స్కి 6 క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఇప్పుడు మీలోంచి ఒకళ్ళు వస్తే వాళ్ళకి 6 క్వశ్చన్స్, మీలోంచి ఒకరికి వస్తే వాళ్ళకి 6 క్వశ్చన్స్, మొత్తం 12 క్వశ్చన్లు. కానీ ఈ 6 ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పుడు ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేస్తూ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీకు 1 మినిట్ టైం ఉంటుంది. 1 మినిట్లో కంప్లీట్ చేసేయాలి. ఓకే వినోద్, టాస్క్ చేస్తూ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. ఆలోచించి చెప్పాలి. అండ్ మీ టాస్క్ కి మీ ప్రశ్నకి సంబంధం లేదు. మీరు టాస్క్ ఎలా అయినా చేయొచ్చు, కానీ ఆన్సర్ మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ప్రతి ఆన్సర్కి పాయింట్స్ ఉంటాయి. ఓకే, 6 ఆన్సర్స్ 6 పాయింట్స్. ఓకే, వాట్స్ యువర్ డౌట్? డౌట్ అంటే టాస్క్ ఏదైనా ముందే రివీల్ చేస్తారా? యా, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టాస్క్ చెప్తాగా. అంటే అక్కడికి వచ్చిన తర్వాత మా ముగ్గురులో ఎవరిని పంపించుకోవాలో తెలుసుకోవాలి కదా. మరి అది ఆలోచించుకో. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ దగ్గర కత్తి బాగుంది, ఈ పంపిమనరు. ఆడు సోల్జర్ అయితే పంపించేయాలి అంతే. ఇది చాక్లెట్ ఇస్తే ఇక్కడే నేను ఇంటికి వెళ్ళేటట్టున్నాడు. మనం సెకండ్ రౌండ్ ఏంటి అనేది సెకండ్ రౌండ్లో చెప్తా. సెకండ్ రౌండ్లోకి ఎంట్రీ అయిపోయాం కాబట్టి సెకండ్ రౌండ్ ఏంటి అంటే మీకు చాలా క్లియర్గా చెప్పేస్తాను. సెకండ్ రౌండ్ ఇక్కడ 4 టికెట్లు మీకు కనబడతాయి. మీరు మీ దానిలో ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా 2లోంచి ఎవరో ఒకరు రావాలి. రైట్, ఇక్కడ ఉన్న 4 టికెట్లో వచ్చిన వాళ్ళు ఏ టికెట్ కావాలో చూస్ చేసుకోవాలి. ఆ టికెట్ల వెనక ఏదైనా ఉండొచ్చు, మీ అదృష్టాన్ని బట్టి అది ఉంటుంది. కానీ ఆ టికెట్ మీరు చూస్ చేసుకున్న తర్వాత దాని వెనక వచ్చిన ప్రోడక్ట్ ఏదైనా మీ సొంతం అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఒక టాస్క్ ఉంటుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళచ్చు. కానీ దాన్ని తీసుకెళ్ళాలి అంటే నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా, ఫస్ట్ రౌండ్లో గెలిచిన పాయింట్స్, థర్డ్ రౌండ్లో గెలిచిన పాయింట్స్ 2 కలిపి ఎవరైతే లీడింగ్లో ఉంటారో వాళ్ళకే ఇస్తారు. ఓకే, పాయింట్స్ లీడింగ్లో లేని వాళ్ళకి ఇవ్వరు. యు హావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ద ప్రొడక్ట్. Done. ఓకే, సో ఎవరు రాబోతున్నారు? టీమ్ ఏ నుంచి ఎవరు వస్తున్నారు? Yay. Alright, కిషోర్ దాస్ గారు. Alright, టీమ్ ఏ నుంచి కిషోర్ దాస్ గారు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇక్కడ టికెట్స్ చూపించాను. మీకు ఏ టికెట్ కావాలా, బి టికెట్ కావాలా, సి టికెట్ కావాలా, డి టికెట్ కావాలా? అది మీరు డైరెక్ట్ గా వెళ్ళి టచ్ చేయొచ్చు. బి. ఎందుకు అది బి అని? 1 + 1 = 2 కాబట్టి ఏ అండ్ బి కాబట్టి బి రెండోది కాబట్టి సెంటిమెంట్ గా బి. దీన్నే మా భాషలో సరే మీరు ఏదో ఫ్లూక్ గా చెప్పా. బట్ ఓకే, దట్ వాస్ బ్యూటిఫుల్. బి బాగుంది. బి వెనక ఏముంది అనుకుంటున్నారు? అమ్మో, ఏం ఉండాలి అనుకుంటున్నావు అంటే చెప్తాను. ఏది ఉండాలి అని అనుకుంటున్నారు? ల్యాప్టాప్. ఏ ల్యాప్టాప్ ఈ వయసులో తీసుకుని ఏం చేస్తారు? కాబట్టి పాత సినిమాలు చూసుకుంటాం యూట్యూబ్ లో. అన్నమయ్య, గీతాంజలి, వెరీ గుడ్. ఇంకా పాతవి సంపూర్ణ రామాయణం. అక్కడ దాకా వెళ్తారా? మేము ఎక్కడో ఇంటి గుట్టు దగ్గర ఆగిపోయాం. అక్కడి నుంచి ఆ పాత సినిమాలన్నీ చూసుకుంటూ వస్తాం. What is this old man talking about? చాలా మందికి ఆ అదృష్టం లేదు. అవును, మీకుంది. ఎప్పుడు ఓల్డ్ మ్యాన్స్ talking about what are those? ఆల్రైట్, మీరు బి టికెట్ తీసుకున్నారు. బి టికెట్ వెనక మీరు ల్యాప్టాప్ ఉంటే బాగుందని మీరు అనుకుంటున్నారు కదా. సరే, ఇప్పుడు అది వస్తుందా రాదా అనేది చూద్దాం. కానీ మీరు టాస్క్ చేయడానికి అయితే రెడీ కదా? టాస్క్ ఒకటి ఉంటుందా? కానీ ప్రయత్నం చాలా ఈజీగానే ఉంటుంది. మీ ఇష్టం వచ్చిందే చేయొచ్చు. ఓకే, ఎందుకంటే మీకు నేను రిస్క్ ఇవ్వదలుచుకో. మీ జియోగ్రఫికల్ కండిషన్స్ ని అర్థం చేసుకొని ఇస్తాం. ఓకే, సరే, బి టికెట్ అన్నారు కాబట్టి టికెట్ ప్లీజ్ ఓపెన్. బి టికెట్. Gold ring. Oh wow! You got a Casio watch.
పర్లేదు 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 మన టైం బాగుంటే టైం మన దగ్గరికి వస్తుందంట అవును ఎయ్ అని ఒక పెద్ద ఆయన చెప్పారు కాబట్టి సరే మీ టైం బాగుంది వాచ్ వచ్చింది మీకు ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటి అనేది మీ ఇష్టం వచ్చిన టాస్క్ ఏదైనా సరే యాంకరింగ్ చేస్తాను. మీరు పాతకాలంలో యాంకరింగ్ చేసేవారు కదా అవును కుర్రకారుని ఉర్రితో గురించి అవును అది 2003. అప్పట్లో ఒక పని చేయండి ఒకసారి ఈ యూత్ కోసం అసలు యాంకరింగ్ ఎలా చేయాలని చూపించండి. అందరికీ నమస్కారం. కసక్కు బిళహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నేను అన్యోన్యమైన దాంపత్యం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఉదయాన్నే అంటే ఇప్పుడు నగరాల్లో అన్యోన్య దాంపత్యం ఎలా ఉంటుంది, ఎంతవరకు క్షీణించింది లేదా ఎంతవరకు పెరిగింది అనే కార్యక్రమం గురించి విషయం గురించి మాట్లాడబోతున్నాను. పొద్దున్నే నేను లేచి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. కాదు యాంకరింగ్ స్టోరీ టెల్లింగ్ యాంకరింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరీ టెల్లింగ్. ఏదో ఒకటి చెప్తున్నారు కదా నీకు ఎందుకు యాంకరింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరీ టెల్లింగ్. ఫండమెంటల్ గా నీకు తెలియదు ఆ విషయం. అవునా మధ్యలో అడ్డం పడ్డారు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి మొదలెడతా. ఓకే స్టార్ట్ సారీ నాకు కదా దండం పెట్టాల్సింది, ఆయనకి పెడుతున్నా కొంచెం దూరంగా సరే ఉన్నారు తల్లి. దగ్గర ఉందని. సరే ఫలానా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక దాంపత్యం అనే విషయం గురించి మాట్లాడదాం. నేను పొద్దున నిద్ర లేచాను, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను, పేపర్ తీసుకున్నాను. మా ఆవిడ టీ తెచ్చిచ్చింది. నేను టీ తీసుకున్నాను, తాగడం మొదలెట్టాను. కాసేపు పేపర్ చూశాను. తర్వాత టీ కప్ పక్కన పెట్టాను, పేపర్ కాసేపు చదివాను. బాత్రూంలోకి వెళ్ళాను, బయటకు వచ్చాను, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. మా ఆవిడ వచ్చి టిఫిన్ పెట్టింది, ఆ టిఫిన్ చేశాను. మళ్ళీ పేపర్ కాసేపు చదివేసి ఒంగోని షూ వేసుకోలేను కాబట్టి మామూలు చెప్పుల్లో కాళ్ళు పెట్టి వెళ్ళిపోయాను ఆఫీస్కి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే నగరాలలో జీవితం యాంత్రికంగా మారిపోయింది. మొత్తం మనం మెషిన్ లాగా తయారయ్యాం. టీ కాఫీలు తాగట్లేదా, న్యూస్ పేపర్ చదవట్లేదా? సో అన్యోన్యమైన దాంపత్యం పెరగాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వెకేషన్కి వెళ్ళాలి. వెకేషన్కి వెళ్తే మీరు పొద్దున్నే లేచి వచ్చారు, మీరు కుర్చీలో కూర్చున్నారు, మీ ఆవిడ టీ తీసుకొచ్చి వచ్చింది, మీరు తాగారు, మీరు వెళ్ళారు, స్నానం చేశారు, బట్టలు వేసుకున్నారు, మీ షూ వేసుకొని మీరు బయటకు వెళ్ళారు. మీ పని మీరు చేసుకోవడానికి కూడా మీకు నగరానికి నగరంలో దాంపత్య జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటి సంబంధం ఏంటి? దాంపత్యం అంటే దాంపత్య పొద్దునే మీ కాఫీ ఆవిడే తాగి మిమ్మల్ని మొత్తానికి అన్యోన్య దాంపత్యం గురించి నేను ఒక చర్చను లేవదీశాను అని ఎంతో ఆనందంతో ఈ రోజు నా యాంకరింగ్ ముగిస్తున్నానని సవినయంగా సభకు తెలియజేస్తున్నాను. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా, మీరు యాంకరింగ్ చేస్తూ ఒక సమస్యను క్రియేట్ చేశారు. ఎవరికి లేదా సమస్య క్రియేట్ చేశారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇంటెలిజెంట్ గేమ్. బ్యూటిఫుల్. దట్ వాస్ కిషోర్ రాజ్ గారు. మీరు ఒరియా బాగా మాట్లాడతారంటే. అవును. ఒకసారి మా ఆడియన్స్ ని ఒరియాలో ఒకసారి పలకరించండి. ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର ଭାଇ ଓ ଭଉଣୀ, ଆପଣ ଆସିଛନ୍ତି ଏଠି ମୋତେ ଭଲ ଲାଗିଲା. ଆଜି ଏ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଆମେ ଦେଖୁଛୁ ଏଠି ଚାଣ୍ଟି ଅଛନ୍ତି, ଆଉ ବିଷ୍ଣୁପ୍ରିୟା ଅଛନ୍ତି, ଆମର ବିନୋଦ ଅଛନ୍ତି, ତାପରେ ଆମର ମେଘନା ଅଛନ୍ତି. ଆଙ୍କ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ନମସ୍କାର କହୁଛି. ଆଉ କ'ଣ ଆଜ୍ଞା କୁହନ୍ତୁ ଆପଣ ଆଜି କ'ଣ କରିବା? అలా జరిగిందా? ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ. బయలుదేరనా? ఎస్ ప్లీజ్. Thank you. మీ వాచ్ మీకు అందజేయబడుతుంది. థ్యాంక్ యూ. త్వరలో థర్డ్ రౌండ్ గెలిస్తాయి. గెలిస్తే Yeah. ఆ మాత్రం సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ షరతులకు లోబడి. ఎస్ ప్లీజ్. దట్ వాస్ కిషోర్ దాస్ గారు ఫ్రమ్ ద ఏ టీమ్. నెక్స్ట్ బి టీమ్ లో నుంచి ఎవరు రాబోతున్నారు? యుగనగా రమేష్. రమేష్. సో నీకు అర్థమైంది కదా తంబి, 4 టికెట్లు వస్తాయి. నీకు ఏం కావాలి అందులో? 4 టికెట్లలో ఒక టికెట్ లో గోల్డ్ రింగ్ ఉన్నది, ఇంకో టికెట్ లో ల్యాప్టాప్ ఉంది, ఇంకో టికెట్ లో ఫ్లైట్ టికెట్ ఉంది, ఇంకో టికెట్ లో వాచ్ ఉంది. నీకు జనరల్ గా ఏం కావాలి? మీకేం కావాలి? ల్యాప్టాపే. ల్యాప్టాప్. నీకు ల్యాప్టాప్ కావాలి. నీకు ల్యాప్టాప్ కావాలి. ఈ 4 టికెట్లో ఏ టికెట్ లో ఉంటుంది అనుకుంటున్నావు? నేనైతే డీలో ఉంటుంది అనుకుంటున్నాను. డి. సో నీకు డి టికెట్ కావాలి. డీ కావాలి. డి టికెట్ లో ఒకవేళ ల్యాప్టాప్ కాకుండా ఇంకేమన్నా వచ్చింది అనుకో, ఓకే, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. కానీ ల్యాప్టాప్ వస్తే ఎవరికి ఇస్తావు? నువ్వు ఉంచుకుంటావు, నీ తంబిలకి ఇస్తావా? అంటే ముగ్గురు షేర్ చేసుకున్నాం, ఎందుకంటే ఒక దగ్గర ఉంటాం కాబట్టి. ఇరగొట్టేసుకుంటా. ఇతను ఏం చేస్తాడంటే ల్యాప్టాప్ ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, పైన కీప్యాడ్ ఆ అమ్మాయికి ఇస్తాడు, స్క్రీన్ ఏమో ఆ అబ్బాయికి ఇస్తాడు, కింద పాటు వీడు తీసుకుంటాడు. ఐ గెస్ ఐ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో లెట్స్ రివీల్ డియా. డి. ఓకే, ఓపెన్ ది టికెట్ డి. వస్తుంది. అమ్మడో లెట్స్ డు కుమ్ముడో.
నీలో మంచి నాట్య కళాకారుడు ఉన్నాడు. థ్యాంక్ యూ. ఆయన సమాజంలో లేని ప్రాబ్లం క్రియేట్ చేసి ఒక అద్భుతమైన టాస్క్ చెప్పారు. నీ టాస్క్ ఏంటి? నేను నీకు ఒకటి ఇస్తా, లేదా నీలో ఉన్నదైనా తీసుకురావచ్చు బయటికి. బట్ కంగ్రాచులేషన్స్, నువ్వు డీ మీద క్లిక్ చేసావు, నీకు ల్యాప్టాప్ వచ్చింది. దట్ వాస్ బ్యూటిఫుల్. కానీ ముగ్గురు షేర్ చేసుకోకూడదన్నా, ఎవరో ఒకరు వాడుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక టాస్క్ చేయి. నీకు 1 minute టైం ఇస్తున్నా. 1 minuteలో అందరు నవ్వి, ఇక్కడ అందరిని నవ్విస్తావా, డాన్స్ చేస్తావా, ఏం చేస్తావు? ఫస్ట్ ఒక చిన్న పాట పాడుతున్నాను. అలాగే ఓ మై ఫ్రెండ్ అని షోకి వచ్చాం కాబట్టి ఫ్రెండ్స్ కోసం ఒక పాట, ఒక లైన్ కొత్తది. ఒక పాట పాడతావు. నేను ఫ్రెష్ గా రాసుకున్నాను. సరే ఇక్కడికి వచ్చి పాడు. మైక్ ఇస్తారా సార్? ఆల్రెడీ ఉంది. మైక్ అంటారా? ఫీలింగ్ కాదు, ఇతను ఫీలింగ్ కోసం ఒక మైక్ కావాలట. ఫీల్ కోసం. రెడీ గో. రాశానన్నాడు. హిందీ మ్యూజిక్ కాపీ కొడతాడు. కదిలే కాలం ఓ ఆగే నిమిషం ఓ ఫ్రెండే నిత్యం ఓ అది ఏ సత్యం ఓ బాధైనా ప్రేమైనా ఫ్రెండ్షిప్పే మారేనా కదిలే కాలం ఆగేనా ఓ ఫ్రెండ్షిప్పే పోయేనా I love you, my friends. స్టార్టింగ్ లో చెప్పిన మ్యూజిక్ కాపీ కొట్టినప్పటికీ పాట బాగుంది కాబట్టి దట్ వాస్ బ్యూటిఫుల్ సాంగ్. లేదు, ఇప్పుడు నువ్వు చేసిన టాస్క్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నువ్వు గెలిచిన ల్యాప్టాప్ నీ సొంతం అవుతుంది. కానీ కొంచెం కష్టపడాలి. నువ్వు కాదు కష్టపడేది, మిగతా ఉన్నారు కదా. ఇంకా 3rd రౌండ్ ఒకటి ఉంది కదా, ఆ రౌండ్లో గెలిచిన దాన్ని బట్టి నీకు వచ్చే మార్కులను బట్టి వీళ్ళు ఒకవేళ ఓడిపోతే బట్టి నువ్వు తీసుకెళ్ళచ్చు. ఎన్నున్నా సరే నా ఫ్రెండ్స్ నా అంటుంటారన్న. ఆల్రైట్, వెళ్ళొచ్చు. చేస్తావా ఇంకేనా? డైలాగ్ సంపూర్ణేశ్వర డైలాగ్ చెప్తున్నాను. డైలాగ్ చెప్పు. ఆల్రైట్, రెడీ, చలో 1 2 3 స్టార్ట్. అసలు ఏంటే మీ ఆడల గొప్పతనం? రాయ్ కడుపులో పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఉంచాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని టైంలో ఏదోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో నేను పుట్టింది నా కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అని తెలిసి అమ్మ నాన్న పావుకిలో లడ్డూలు 1 కిలో చీకట్లు పెట్టి దున్నపోతు లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి నిలబెడితే తల దించుకొని మండపంలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు శరీరం మీద వాడి బరువు మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చి కోడి కంటే ముందే నిద్ర లేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళని బడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్ తరిమి కొట్టి ఓ చేత రిమోటు మరో చేత కత్తిపెట్ట పట్టి ఛానల్స్ మార్చి కూరగాయలు తరిమి 11 గంటలకు మా ఊరు వంట 12 గంటలకు స్టార్ మైడ చూస్తూ కూరెక్కడ మాడిపోతుందని కంగారులో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ముద్దమందారం ఆడదయాధారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చిరుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో కష్టాలను తన కష్టాలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసొచ్చిన భర్తకు గుప్పెడంతా మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా. అదిరా ఆడదంటే. అలాంటి ఆడదాన్ని ఆప్రాలంటావా? అది ఆదిశక్తిరా. మీరు దయచేసి ఒకసారి కళాకారుడికి మీ ఆశీర్వాదం అందించి ఛాన్సులు ఇప్పించాల్సిందిగా ఒక కళాకారుడు కాదు. అంత ధార ఉండడం చాలా కష్టం. నేను అందులో 4వ వంతు కూడా చెప్పలేను. ఒక డైలాగ్ని అంతసేపు చెప్పడం చాలా కష్టమైంది. నీ ప్రాక్టీస్ ఏంటనేది నాకు నువ్వు చెప్పే డైలాగ్ను బట్టి కళ్ళ ముందు క్లియర్గా కనబడింది.
గాడ్ బ్లెస్ యూ, ప్రాక్టీస్ చేయి. నో వరీస్, యూ విల్ బీ ఇన్ హై పొజిషన్స్. ద టెన్షన్ రౌండ్, అసలైన రౌండ్, థర్డ్ రౌండ్. ఈ ఆట ఏంటి అంటే ఈ థర్మోకోల్ మీద 150కి పైన మేకులు కూర్చున్నాయి. ఈ ఎంటీ థర్మోకోల్ మీదకి మీకు నేను 90 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 90 సెకండ్స్లో ఎవరు ఎన్ని మేకులు గుచ్చుతారు? ఒకవేళ మీరు 3 గుచ్చారు అనుకుందాం, వాళ్ళు 4 గుచ్చితే వాళ్ళు విన్ను, వాళ్ళు 2 గుచ్చితే మీరు విన్ను. అర్థమైంది కదా కంటెంట్? ఇట్ సైడ్ నుంచి మేఘ్నా, ఇట్ సైడ్ నుంచి సోనీ. ఎవరు ఇంటికి ఏ వస్తువు తీసుకెళ్తారో చూడాలి అంటే మన రౌండ్ స్టార్ట్ చేయాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. Come on, take a jalsa cheddam ro. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time. All right, ready? 3, 2, 1, start. గుచ్చు పడిపోయి గుచ్చి. 1. All right. All right. All right. Okay, the counting starts. ఇప్పుడు చెయ్యి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. But anyways, 29 plus 4 points is equal to 33 points. Wow! So team B, మీరు ల్యాప్టాప్ ఇంటికి తీసుకెళ్ళాలంటే you have to do at least 34. All right? All right, come, Gania! Super! Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear? Your time starts in 3, 2, 1, run! ఇంకా పెట్టు 7 ఉన్నాయి. పెట్టు. ఆగండి ఆగండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఉన్నాను కదా, వెరీ గుడ్. నేను లెక్క పెడతాను.
చంటి కౌంటింగ్ అక్కర్లేదు, గెలిచేశారు. లేదు గెలిచేశారు. లేదు. సరే ఒకటి, నవ్వద్దు. 2 3 4 5 6 7 8 9 10 పట్టుకో. 10 గానే తీద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా వై. 1 2 3 4 5 6 7 8 9 10 30 30 1 రెండు, 3 మూడు, 4 నాలుగు, 5 6 7 8 కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. అర్థమైన నీతి ఏంటి? ఎవరి గుండె మీదైనా కత్తి గుచ్చగలిగిన వాళ్ళు, ఏ థర్మాకోల్ మీదైనా మేకలు గుచ్చగలిగిన వాళ్ళు కేవలం వీళ్ళు మాత్రమే అని సవినయంగా తెలియజేసుకుంటూ చప్పట్లు. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Chetam bola. It's time to party now. Rave oh pilla. Manakante goppola Tata Birla. అది స్నేహం అంటే. స్నేహం అంటే ఇలా ఉంటుంది. అసలు వాళ్ళిద్దరు స్టార్టింగ్ రౌండ్స్లో ఓడిపోయినా కూడా ఈ అమ్మాయి నిలబెట్టింది అంటే నీ స్నేహం చూసి స్నేహమే కుళ్ళుకుంటుందయ్యా. అయ్యో. ఇంతకంటే భారీ డైలాగులు ఇక నా వల్ల కాదా చెప్పడం. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఒక మగవాడు గెలవాలన్నా ఓడిపోవాలన్నా డిసైడ్ చేసేది ఆడది. ఆడదే ఆధారం. బాగా కంగ్రాచులేషన్స్ బ్రదర్, Thank you. యు హావ్ వన్ ద ల్యాప్టాప్. హ్యాపీ బర్త్డే టు ల్యాప్టాప్. చంటి మరి వీళ్ళు ల్యాప్టాప్ గెలిచేసుకున్నారు, మరి నేను నీకు ఒక బర్గర్ బాకీ ఉన్నాను. సో కదా టైం అయింది కదా. బర్గర్ వీళ్ళ ల్యాప్టాప్ ఇచ్చే బాధ్యత నాది. నాకు బర్గర్ కి టైం అవుతుంది కాబట్టి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యు, వి ఆల్ లవ్ యు విత్ ఓ మై ఫ్రెండ్.